విశాఖ జిల్లా పద్మనాభం మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు బుడ్డివలస అగ్రహారంలో ప్రాథమిక పాఠశాల నేలమట్టమైంది. తుఫాను కారణంగా వరుస సెలవులు ఉండటం చేత ఎటువంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. ఈ ప్రాంతంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సోమవారం పర్యటించారు. గ్రామంలో లోతట్టు ప్రాంతాలతో పాటు కూలిపోయిన పాఠశాలను గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. పద్మనాభం మండలం బుడ్డివలస అగ్రహారం ప్రాథమిక పాఠశాల ఇటీవల కురిసిన వర్షాలకు కూలిపోయింది. అసలే శిథిలావస్థలో ఉన్న పాఠశాలలో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ చదువులు సాగిస్తున్నారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాఠశాల కూలిపోయింది. వర్షాల కారణంగా పాఠశాలకు సెలవు ప్రకటించడంతో ప్రమాదం జరిగిన సమయంలో పాఠశాలలో విద్యార్థులు గాని ఉపాధ్యాయులు గాని లేరు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సమాచారం అందుకున్న వెంటనే ఆ గ్రామంలో పర్యటించారు. కూలిన పాఠశాలను పరిశీలించారు. గంటాతో పాటు మండల విద్యాశాఖ అధికారులు రమణ, బాబులాల్ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని పాఠశాలను పరిశీలించారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాల విషయమై అధికారులు ప్రభుత్వ దృష్టికి తీసుకురాకుండా ఉండటాన్ని ఎమ్మెల్యే తప్పుపట్టారు. విద్యార్థులు ఉన్న సమయంలో ప్రమాదం జరిగితే బాధ్యులెవరని వారిని నిలదీశారు. కూలిపోగా మిగిలి ఉన్న హాల్ ను జేసీపీతో కూల్చివేయించారు. ఇక్కడ చదువుతున్న విద్యార్థులకు పక్క గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో తాత్కాలిక పద్ధతిలో విద్యను అభ్యసించేటట్లు ఏర్పాట్లు చేసుకోవాలని ప్రధానోపాధ్యాయుడు మోహన్ ను ఎమ్మెల్యే ఆదేశించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాటిపూడి రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయడంతో పాండ్రంగి గ్రామానికి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయని, త్వరలోనే పాండ్రంగి బ్రిడ్జి పనులు ప్రారంభిస్తామన్నారు. పొట్నూరు వాగులో నీటి ప్రవాహం పట్ల జాగ్రత్తగా ఉండాలని స్థానికులకు సూచించారు. అలాగే మద్ది కాజువే వద్ద నీటి ఉధృతిని పరిశీలించారు. కాజువే మీదుగా ప్రయాణం చేసినప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారిని చంద్రకళ, తహసీల్దార్ ఆనంద్ కుమార్, ఎంపీడీఓ విజయ్ కుమార్, సిఐ శ్రీధర్, వైద్య బృందం, విద్యుత్ శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ రెడ్డిపల్లి రోడ్డు కానీ, పద్మనాభం ఘాట్ రోడ్డు కానీ, ఇవన్నీ కూడా ఆ రోజు మనం గవర్నమెంట్లో ఉండగా కొంతవరకు చేసాం. మిగతా కూడా శాంక్షన్ అయిపోయి అబౌట్ టు స్టార్ట్. ఆ టైంలో ఎలక్షన్ రావడం, కోడ్ రావడంతో ఆ వర్క్లు ఆగిపోయినాయి. మరి కొత్తగా వచ్చిన ప్రభుత్వం కనీసం శాంక్షన్ వర్క్స్ని కంప్లీట్ చేస్తుంటే కనీసం కొంతలో కొంతనే బెటర్ అయి ఉండేది. అది చేయకపోగా వాటిలన్నింటినీ క్యాన్సిల్ చేసి ఏ వర్క్ కూడా మళ్ళీ వాళ్ళు ముందుకు తీసుకెళ్ళకపోయారు. అందుకే ఇటువంటి పరిస్థితి వచ్చింది. అందుకే ఇక్కడ హామీ ఇచ్చాం, తప్పకుండా పాండ్రంగి బ్రిడ్జిని 100% కంప్లీట్ చేస్తాం. ఆల్రెడీ కాంట్రాక్టర్ పిలిచి మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ఆల్రెడీ చెప్పాను. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో రివ్యూ మీటింగ్ పెట్టి ముందు తక్షణమే ఈ ప్యాచెస్ అన్ని చేయాలి. అలాగే ఏది క్యాజువల్ పాండ్రంగి బ్రిడ్జ్ కానీ, పొట్టూరు కానీ, లేకపోతే ఎటువంటివి ఉన్నాయో ఇవన్నీ కూడా తాటితూరు ఇవన్నీ కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సమయంలోనే ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ప్రజలు గమనిస్తూ ఉంటారు. ముఖ్యంగా రహదారులు మొత్తం పద్మనాభం మండలంలో కానీ, అనంతపురం మండలంలో కానీ గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఒక చిన్న తట్టెడు మట్టి తీసి రోడ్డు రిపేర్లు చేయాలి. అన్ని రోడ్లు కూడా ఆ గతంలో 2014-19 మనం ప్రభుత్వంలో ఉండగా ఏమైతే చేసామో అవి తప్ప ఒక్కటంటే ఒక కొత్త వర్క్ చేయలేదు. అంతేకాకుండా ఉన్న రోడ్లు కూడా వైడనింగ్ పేరుతో కొట్టేసేసి మరి డ్రైనేజ్ లేకుండా, రోడ్డు లేకుండా అంతా అస్తవ్యస్తం చేశారు. మరి ఇప్పుడు ఎస్పెషలీ వర్షాలకైతే ఇంకా బాగా డ్యామేజ్ అయ్యి తిరుగుతూ ఉన్నాం. ఇప్పుడే ఈ బుడ్డివలసలో ఏదైతే ఒక పాత స్కూల్ బిల్డింగ్ నిన్న కూలిపోయింది యాక్చువల్గా గత 10 సంవత్సరాలుగా కూడా ఆ బిల్డింగ్ని మనం వాడట్లేదు. మామూలు రూల్స్ ప్రకారం ఏదైనా అన్యూజ్డ్ బిల్డింగ్ ఉంటే దాన్ని అధికారులు జిల్లా అడ్మినిస్ట్రేషన్కి పర్మిషన్ పెట్టి దాన్ని డిస్మాంటిల్ చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో 6 పిల్లలు చదువుకుంటా ఉన్నారని చెప్పారు. అక్కడ హెచ్ఎం కొంచెం రెస్పాన్సిబుల్గా ఒక నోటీస్ పెట్టాడు. స్కూల్ బిల్డింగ్ శిథిలావస్థలో ఉంది, దయచేసి భవనంలోకి ఊరు వెళ్ళొద్దని చెప్పింది. కొంత సెన్సిబుల్గా అనిపించాడు. మరి అక్కడ ఊర్లో పెద్దలతోటి అలాగే పేరెంట్స్తో మాట్లాడి ఆ 6 పిల్లల్ని హెడ్ మాస్టర్కి చెప్పాను, పక్కన దగ్గరలో ఉన్న స్కూల్కి షిఫ్ట్ చేసి టైం బీయింగ్ అక్కడ వాళ్ళని కొంతకాలం అక్కడ చేసుకుంటామంటే ఇక్కడ కొత్త బిల్డింగ్ ఏర్పాటు చేద్దామని చెప్పి దానికి గ్రామస్తులు అంగీకరించారు. ఆ విధంగా దాన్ని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది.